సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి రేపే అమావాస్య, ఆదివారం నాడు చూడగానే ఈరోజు ఏడుకొండల స్వామి పాదాలను పట్టుకో. నీ మనసులోని కోరిక నిజమయ్యే రోజు వచ్చేసింది. ఇది నీ అదృష్టం అని చెప్పి బాబా గారు మనకు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందిస్తున్నారండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ శనివారం రోజున బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆలస్యం చేయకుండా వెంకన్న పాదాలను పట్టుకోండి అంటున్నారు. అంటే తప్పకుండా మనమేమో తప్పు చేశాము అని బాబాగారు హెచ్చరించడానికి ఈ సందేశాన్ని ఇస్తున్నారండి. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారు చెప్పినట్టుగా వెంకన్న పాదాలను పట్టుకుందాం, ఆయన్ని వేడుకుందాం. ఈరోజు వడ్డీ కాసుల స్వామిని వేడుకుంటే తప్పకుండా మనకున్న కోరికలన్నీ తీరుస్తారు. ఈ రోజు బాబా గారు ఏం చెబుతున్నారో ఈ సందేశం ద్వారా తెలుసుకుందాం. నేటితో నీకున్న ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఈ సాయి ఇస్తున్న సందేశం నువ్వు గ్రహించగలిగితే ఈ రోజుటితో నువ్వు ఏ కోరికతో అయితే మదన పడుతున్నావో ఆ కోరిక కూడా తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తల్లి, ప్రతి క్షణం నువ్వు నా కోసమే ఎదురు చూస్తూ ఉంటావు, నా గురించే ధ్యానిస్తూ ఉంటావు, నీ కష్టాన్ని చెప్పుకొని మదన పడతావు. ఎప్పుడూ కూడా నీ వాళ్లతో సంతోషంగా ఉండటానికే ప్రయత్నం చేస్తావు. ఎన్ని బాధలు ఉన్నా కూడా వారితో చెప్పుకోవడానికి సంకోచిస్తావు. నువ్వు నాతో చెప్పుకోవడానికి కూడా కన్నీటి ఆవేదనతో వ్యక్తం చేస్తావు తల్లి. అందుకే నువ్వు నాకు ఎంతో ప్రీతికరమైన బిడ్డవి. నువ్వు ఇంత మదన పడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా తల్లి? నీకు ఎవరైతే అన్యాయం చేశారో నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్నెప్పుడూ కూడా ఏదో ఒక మాటతో అంటూ నిన్ను బాధపడుతూ ఉంటారు. అలాంటి వారిని శాశ్వతంగా దూరం చేస్తాను. అంతేకాదు, నువ్వున్న గొప్ప స్థాయిని చూసి తిరిగి వారే వచ్చి క్షమించమని వేడుకుంటారు. నువ్వున్న స్థాయిని చూసి ఈర్ష్యపడేలా చేస్తాను తల్లి. అంత గొప్పగా నువ్వు ఎదగబోతున్నావు. ఇక రాబోయే రోజులన్నీ కూడా సంతోషంగా మారబోతున్నాయి. నువ్వు ఎన్నో రోజులుగా నీ భర్త కోసం ఎదురు చూస్తున్నావు. నా బిడ్డలను నేను పోషించుకోలేకపోతున్నాను బాబా, నాకు నా భర్త సహాయం కావాలి, నా భర్త ప్రేమను నేను పొందాలి అని నువ్వు ఆరాటపడుతున్నావు తల్లి. ఎన్నో రోజులుగా ఇది నాతో చెబుతూనే ఉన్నావు. నీ భర్త మనసులో నీ స్థానం పొందాలి అంటే, నీ స్థానం ఉండాలి అంటే ముందు నీ భర్తలో మార్పు రావాలి. ఆ మార్పు రావడానికి నేనెన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను. నా బిడ్డ సంతోషంగా ఉండాలన్నదే నా ప్రయత్నం. తల్లి, నీ అనారోగ్యం గురించి ఎలాంటి చింత పెట్టుకోవద్దు. ఎందుకంటే నీకు నీ ప్రక్కనే ఈ సాయి ఉన్నాడు. నీకు ఊది సహాయంతో నీకున్న జబ్బు కుదుట పడుతుంది. అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండి జీవిస్తావు. ఈ సాయిని నిత్యం జపిస్తూ ఉండు. సాయి నామాన్ని ఎప్పుడూ కూడా ఉచ్చరిస్తూ ఉండు. ఎలాంటి కష్టం వచ్చినా కూడా చెడు మాటలు పలకకుండా సాయిని తలుచుకో. ఆ క్షణం నువ్వు పడుతున్న బాధని దూరం చేస్తాడు ఈ సాయి. ఈ సాయి మీద నీకు నమ్మకం ఉంది కాబట్టే నీకు ఈ మాటలన్నీ చెబుతున్నాను. తల్లి, నీ బిడ్డల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఏడవకు. నీ భర్త తిరిగి వస్తాడు. నీ బిడ్డల భవిష్యత్తు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. వారు ఉన్నత స్థాయిలో ఉండడానికి ఈ సాయి తప్పకుండా సహాయం చేస్తాడు. నీ వాళ్లతో నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావలసింది. తల్లి, నువ్వు ఏ క్షణంలో కూడా శ్రద్ధ సబూరిని కోల్పోవద్దు. సహనంతో నువ్వు అన్నీ అనుభవిస్తేనే రాబోయే రోజులన్నీ సంతోషంగా మారుతాయి. ఇక నీ పెద్దవాళ్లతో నువ్వు ఎంత గౌరవంగా బ్రతికితే అంత తొందరగా ఉన్నత స్థాయికి చేరుకుంటావు. నీ మనసు ఎప్పుడు బాలేదు అని అనిపిస్తే ఆ క్షణం ఈ సాయిని తలుచుకో. సాయి ముందర కూర్చో, సాయినే చూస్తూ ఉండు. సాయి నీకేదో ఒక రూపంలో సందేశం ఇస్తాడు. సాయిని చూస్తూ ఉన్నంతసేపు నీకు ఎంతో ఆనందం కలుగుతుంది. నువ్విక ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు, ఆందోళన అసలే చెందకు. బాబా, నేను నీ భక్తురాలిని, నిన్ను తలుచుకోని క్షణం అంటూ లేదు. అనుక్షణం నిన్నే ఆరాధిస్తాను, నిన్నే పూజిస్తాను. ఎన్నో సంవత్సరాలుగా నిన్నే ఆరాధిస్తున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే వేడుకుంటూ ఉన్నాను. ప్రతి బాధ నీతో పంచుకుంటున్నాను. అయినా సరే ఎందుకు బాబా ఇన్ని కష్టాలు ఇచ్చావు? ఎప్పుడూ నేను
నీ ధ్యాసలోనే ఉన్నాను కదా, ఎక్కడైనా తప్పు చేశానా, మరి ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అని నీ మనసు నాతో ప్రశ్న వేస్తుంది తల్లి. అలాంటి ప్రశ్న ఉంటే ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకో. ఈ జన్మలో నువ్వు అంతా నిజాయితీగా, న్యాయంగా, ధర్మాన్ని అంటిపెట్టుకొని నువ్వు బ్రతుకుతూ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు చేసుకున్న కర్మను అయితే ఇప్పుడు అనుభవిస్తున్నావు అని అర్థం. ఎందుకంటే ఈ కర్మ అనేది నీ భౌతిక శరీరం చుట్టూ ఒక మాయలా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దానిని పూర్తిగా అనుభవిస్తావో వెంటనే అది నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. అప్పుడు నీకు అన్ని సంతోషాలే కనిపిస్తాయి. నీ జీవితం ఎప్పుడూ సుఖంగా ఉంటుంది. మరి బాబా, దుర్మార్గులకు ఎందుకు అంత సంతోషాన్ని, అంత వైభవమైన జీవితాన్ని ప్రసాదిస్తావు అని అడిగితే అది వారు చేసుకున్న కర్మానుసారంగా వారు అనుభవిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఎవరైతే మంచిని అంటిపెట్టుకొని ధర్మబద్ధంగా పనులు చేసుకుంటూ న్యాయంగా బ్రతుకుతూ వారి కష్టార్జితాన్ని మాత్రమే నమ్ముకుంటూ బ్రతుకుతూ ఉంటారే, వాళ్ళెప్పుడూ కూడా పేదరికంలో ఉన్నా కూడా ఆ భగవంతుని దృష్టిలో కోటీశ్వరులు. కాబట్టి ఏ సమయానికి భగవంతుడు ఏమివ్వాలో ప్రతి మనిషికి నిర్ణయించి ఉంటాడు. మనం ఎప్పుడు మంచినే ఆలోచించాలి. యోగ్యమైన దానిని మాత్రమే 10 మందికి ఉపదేశించాలి. ఎవరి కర్మ ఎలా ఉంటే అలాగే తప్పకుండా జరిగి తీరుతుంది. నేను అన్ని ప్రదేశాలలోనూ వ్యాపిస్తూ ఉంటాను. నేను లేని ఖాళీ చోటంటూ లేదు తల్లి. తల్లి, నా బిడ్డలు ఎప్పుడూ కూడా నా గురించి ఆలోచించే వారి పట్ల నేను కూడా వారి పట్ల అంతే దీర్ఘంగా ఆలోచిస్తూ వారి సంతోషం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎప్పుడెప్పుడు వారు అనుభవిస్తున్న కష్టం నుండి బయటపడతారా అని చూస్తూ ఉంటాను. నేనెప్పుడు నా గురువు దగ్గర కోరుకునేది ఒక్కటే, నన్ను నమ్ముకున్న వారు నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలి అని వేడుకుంటాను. నా గురువు చెప్పిందే నేను చేస్తాను. ఎవరైతే వారి ప్రేమకు నన్నే లక్ష్యంగా చేసుకుంటారో వారు నాలో ఐక్యమైనట్టు భావిస్తాను. ఎందుకంటే వారు నిత్యం నన్నే స్మరిస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా కూడా ఈ సాయినే కనబడతాడు. కాబట్టి ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా వారిని బయటపడేసే మార్గాన్నైతే నేను నిరభ్యంతరంగా చూపించగలను. తల్లి, నా మీద నమ్మకం ఉంచు. ఈ సాయి చెప్పింది విను. ఎందుకంటే ఆలస్యం చేసే కొద్దీ నీ జీవితంలో ఇంకా ఇంకా కష్టాలనేవే వస్తూ ఉంటాయి. నీ చుట్టూ ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. అందరూ నీలా ఉండరు. నువ్వు ఆలోచించే విధానం వేరు. వారి మనసులో ఉన్న కుట్రని నువ్వెప్పటికీ బయట పెట్టలేవు, తెలుసుకోలేవు. కాబట్టి అందరినీ గుడ్డిగా నమ్మకు. ఒక్కొక్కసారి నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు. కష్టాలలో కూరుకుపోయి నిన్ను పలకరించే వారే లేకపోయినప్పుడు నీ బంధువులు ఎక్కడా? అదే నువ్వు సంతోషంగా అందరితోనూ కలిసిమెలిసి మంచి డబ్బుతో బాగున్నావే అనుకో, ఆ సమయంలో నీ చుట్టూ చేరి ఎంతో ఆప్యాయతని, ప్రేమని నటిస్తారు. అలాంటి ప్రేమకి నువ్వు పొంగిపోవద్దు. ఈ సాయి చెప్పేది గుర్తుపెట్టుకో తల్లి. బాబా, నువ్వు చెప్పినట్టుగానే నేనెంతో మంచివాడిని, ఎంతో మంచిదానిని. ఎందుకంటే నీ మార్గంలో నేను నడుస్తున్నాను. సాయి బిడ్డని కాబట్టి నేను ఏ తప్పు చేయను. అయినా సరే కష్టాన్నైతే అనుభవిస్తున్నాను. నీ బాటలోనే నడుస్తున్నాను. చేతనైతే మంచి పని చేస్తాను. కొందరిని ఆదుకుంటాను. కష్టంలో ఉన్నవారికి ఎంతో కొంత సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను. నేనెప్పుడూ కూడా నా వాళ్ళు అంటున్నాను. నా వాళ్ళ గురించి మాత్రమే నేను ఆలోచిస్తున్నాను. నా కర్తవ్యం ఏంటో నేను గుర్తుపెట్టుకున్నాను. మరి అయినా సరే ఎందుకు ఈ కష్టం? ఎన్ని రోజులు ఈ బాధ నేను అనుభవించాలి? నాకు ఇక ఓపిక లేదు. నా ఒంట్లో ఉన్న శక్తి అంతా కోల్పోయింది బాబా. ఇక నేను భరించలేను ఈ కష్టాన్ని అని నా బిడ్డ ఎంతగానో దీనంగా అడుగుతుంది. తల్లి, నీ కోసం ఒక చక్కటి ఉపాయం చెబుతాను. జాగ్రత్తగా విను. ఈ రాత్రికి చేసుకో. నీ
నీ మనసు కుదుట పడుతుంది అని బాబాగారు అంటున్నారండి. ఇప్పుడు మనకు బాబాగారు ఒక చిన్న పరిహారాన్ని అందిస్తున్నారండి. ఈ శనివారం రాత్రి ఎవరైతే కష్టంలో ఉన్నారో, బాధని తట్టుకోలేక ఇక నేను నమ్మలేను, దైవాన్ని కూడా నమ్మలేకపోతున్నాను అనే వారందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నం చేయండి. తప్పకుండా బాబాగారి దర్శనం మీకు కలుగుతుంది. ఈ రాత్రికి బాబాగారి మీద నమ్మకంతో, శ్రద్ధా భక్తితో ఎవరైతే ఈ చిన్న పనిని చేస్తారో వారి జీవితంలో అనుకోని మార్పు అనేది కనిపిస్తుంది. తప్పకుండా బాబాగారు ఏదో ఒక పరిహారాన్ని అయితే మీ కష్టానికి ఖచ్చితంగా ఒక పరిష్కారం తీసుకొస్తారు. ఆ పరిష్కారమే ఇప్పుడు బాబాగారు అందిస్తున్నారు. రేపు అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవచ్చు. లేదు అంటే ఈ శనివారం రాత్రి అయినా కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే అమావాస్య ఈ రోజు మధ్యాహ్నం 3:30 నుండి ప్రారంభమయ్యింది కాబట్టి ఈ సాయంకాలం పూట కూడా ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చు. మరి బాబాగారు అందిస్తున్న ఆ పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు సాయంత్రం వేళ మీ ఇంటి గుమ్మం ముందు 2 ప్రమిదలను తీసుకొని అందులో కొద్దిగా రాళ్ల ఉప్పును వేసి ఒక నిమ్మకాయని తీసుకొని, పచ్చి నిమ్మకాయని తీసుకోండి. దానిని సగానికి కట్ చేసి ఒక భాగానికి పసుపు, మరొక భాగానికి కుంకుమ రాసి దానిపైన 3 లవంగాలను గుచ్చాలి. ఇలా 2 భాగాలకు గుచ్చిన తర్వాత ఆ రాళ్ల ఉప్పు మీద ఈ నిమ్మకాయలను ఉంచాలి. అలా పెట్టి వాటిని మీ ఇంటి గుమ్మానికి అటువైపున ఇటువైపున పెట్టిన తర్వాత ఒక మట్టి ప్రమిదంలో తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. ఆ తర్వాత పసుపు నీళ్లతో ఒక తమలపాకుని తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి ఒక నిమ్మకాయని పెట్టి 4 భాగాలుగా కట్ చేసి దాని లోపల పసుపు కుంకుమ వేసి దానిపైన కర్పూరం ఉంచి ఆ దీపాన్ని వెలిగించి మీరు మీ ఇంటి గుమ్మానికి క్లాక్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు తిప్పి దృష్టి కూడా తీయవచ్చు. దానిని ఎక్కడ త్రొక్కని ప్రదేశంలో ఆ నీళ్లను పారేయండి. ఇలా ఈ రోజు సాయంత్రం వేళ చేసుకోవచ్చు. లేదు అంటే రేపు సాయంత్రం లోపు మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మీరు కొద్దిగా చిన్న పరిహారాలను పాటిస్తే మరీ మంచిది. ఎందుకంటే అమావాస్య, పౌర్ణమి నాడు చిన్నపిల్లలకు తొందరగా దృష్టి తగులుతుంది. కాబట్టి అలా చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో ఆడవారు కాస్త జాగ్రత్తలు వహించండి. తర్వాత ప్రతి ఒక్కరూ తలంటు స్నానం ఆచరించేటప్పుడు మీరు రాళ్ల ఉప్పుని నీళ్ళల్లో వేసుకొని కొద్దిగా తులసి దళాలను వేసుకొని స్నానం ఆచరించండి. మీ ఇంటిని కూడా పసుపు, కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి తుడవండి. అలా తుడిచినట్లయితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఆ తర్వాత మీ ఇంటి గుమ్మానికి గంధంతో కానీ పసుపుతో కానీ స్వస్తిక్ సింబల్ని ఖచ్చితంగా వేయండి. ఇలా వేస్తే మీ ఇంట్లో ఎలాంటి నరదృష్టి ఉన్నా, చెడు దృష్టి ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఈ చిన్న పరిహారాలు ఎవరైతే ఈ అమావాస్య నాడు పాటిస్తారో వారి జీవితంలో శ్రావణ మాసంలో వచ్చే ప్రతి ఒక్క రోజు కూడా మీకు పండుగ వాతావరణం కనిపిస్తుంది. అలాగే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది నింపుకుంటుంది. మీరు చేసే పనులను బట్టి, మీరు ఆలోచించే విధానం అన్నీ కూడా పూర్తిగా మారిపోతాయి. ఏది కూడా చెడు అన్నది మీ దగ్గరకు రాకుండా చేస్తుంది. అలాగే ఆ సాయినాథుడి దీవెనలు, ఎందుకంటే ఈరోజు మనకు ఇంత గొప్ప సందేశం అందిస్తున్నారు అంటే నిజంగా మన అదృష్టం. బాబాగారు ఏది చెప్పినా కూడా మన జీవితంలో మంచి జరగడానికే చూస్తూ ఉంటారు. బాబాగారు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉంటారు. మనం చేసే పనులు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎక్కడైనా మనం పొరపాటు చేస్తూ ఉంటే దానిని సరిదిద్దడానికి ఈ విధంగా ఈ చిన్న పరిహారాలు మనకు అందిస్తున్నారు అని మనం భావిద్దాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ప్రతి ఒక్కరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.